ఇక మనకు తెలుస్తుంది కదా తెలంగాణ రాజకీయంలో ఒక మాట మారి మోగిపోతుందని. ఇక దున్నపోతు అన్న మాటల మీద గొడవ రోజు రోజుకు ముదురుతాందుల్లా. ఇక మన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సార్ లేడు, ఈ మాటల మీద అలిగి ఏకంగా మల్లికార్జున ఖర్గేకు ఇంకా మీనాక్షికు కూడా ఉత్తరం రాసి పంపిండట. ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్కు కూడా గట్టిగా ఒక డెడ్ లైన్ పెట్టిండటుళ్ళు. రేపటిదాకానే టైం ఇస్తున్నా, పొన్నం సారు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి. ఇగో దీని మీద ఆయన మాట మార్చిందంటే తర్వాత జరిగే గోల అంతటికి ఆయన బాధ్యత వహించాలని కూడా లక్ష్మణ్ సార్ అయితే హెచ్చరిస్తున్నాడయ్యా. నేను మాదిగ జాతిలో పుట్టి మంత్రి కావడం తప్ప అయింది అని బాధపట్టిండు మన లక్ష్మణ్ సారు. ఇక ఈ విషయం మీద ఇప్పటికే మీనాక్షికి ఉత్తరం రాసిన, త్వరలోనే సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ఇంకా మల్లికార్జున ఖర్గేని కూడా పోయి కలుస్తాను కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సార్ అయితే పక్కాగా చెప్పబట్టిండు. దీని మీదనైతే అలిగిండా, మరి గరం మీద ఉన్నాడా కానీ మరి చూడాలి. కానీ మరి లాస్ట్కు పొన్నం సారు మరి అతనికి ఏం చెప్తారో చూడాల్సిందే. మరి ఇక పక్కగానైతే డెడ్ లైన్ పెట్టినట్టున్నది, లేకపోతే పరిణామాలు వేరుగా ఉంటాయని కూడా లక్షణాలు అయితే చెప్పబట్టిండు. ఇక మరి ఈ యొక్క దునపోతు ముచ్చట ఎక్కడికి పోతుందో కానీ మరి పులిస్ స్టాప్ ఉంటుందా, ఖామానే ఉంటుందా, మనం చూడాల్సిందే.